బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తన 4 ముఖాల నుండి అదే వరుసలో విద్య, దానం, తపస్సు, సత్యము అనే 4 పాదాలు కలిగిన ధర్మాన్ని, బ్రహ్మచర్యము, గార్హస్థ్య, వానప్రస్థం, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమాలను, వాటి యొక్క వృత్తులను సృష్టించాడు. బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మచారి ఉపనయనం పూర్తయిన తర్వాత 3 రోజుల పాటు సావిత్రమనేటువంటి వ్రతాన్ని చేయాలి. సంవత్సర కాలం పాటు ప్రాజాపత్య వ్రతం చేయాలి. వేదం పూర్తి అయ్యే వరకు బ్రహ్మ అనే వ్రతాన్ని, తను జీవించి ఉన్నంతకాలం బృహత్ అనే వ్రతాన్ని చేయాలి. ఈ 4 వృత్తుల బ్రహ్మచర్యాశ్రమానికి సంబంధించినవి. గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా ఉన్నాయి. గృహస్థాశ్రమ ధర్మంలో వార్త, సంచయము, శాలీనము, శిలోంచము అనేవి వృత్తులు. పంటలను పండించటము, అటువంటి జీవనోపాయాన్ని వార్త అంటారు. యజ్ఞయాగాది వైదిక కర్మల్లో ఉపయోగించే సాధనాలను కూడబెట్టుకోవటం ద్వారా జీవనోపాధి పొందటాన్ని సంచయము అంటారు. యాచించకుండా లభించిన దానితోనే జీవించటాన్ని శాలీనం అంటారు. పంటను కోసిన తరువాత అక్కడ నేలపై పడి ఉన్న గింజలను, ధాన్యము విక్రయించే స్థలాల్లో నేలపై పడి మిగిలిపోయిన గింజలను ఏరుకొని వాటితో జీవించటాన్ని శిలోంచము అంటారు. ఈ 4 వృత్తుల గృహస్థాశ్రమానికి సంబంధించినవి. వానప్రస్థాశ్రమ ధర్మాలు ఇలా ఉన్నాయి. వానప్రస్థాశ్రమంలో వైఖానసులు, వాలకిల్యులు, ఔదుంబరులు, ఫేనవులు అని అంటారు. ఫేనవులు అంటే దున్నని భూమి నుండి లభించే ఆహారాన్ని తినేవారిని వైఖానసులు అంటారు. కొత్త ఆహారము లభించగానే అంతకు పూర్వం తమ వద్ద ఉన్న ఆహారాన్ని ఇతరులకు ఇచ్చేసేవారిని వాలికిల్యులు అంటారు. ఉదయం నిద్ర లేచినప్పుడు ముఖం ఏ దిక్కు వైపు ఉంటే ఆ దిక్కులో లభించే ఆహారంతో మాత్రమే జీవించేవారిని ఔదుంబరులు అంటారు. తమంత తాముగా రాలిన పళ్లను మాత్రమే తిని జీవించేవారిని ఫేనవులు అంటారు. ఈ 4 వానప్రస్థాశ్రమానికి సంబంధించిన వారు. ఇక సన్యాసాశ్రమ ధర్మాలు. కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస అనేవారు ఈ ఆశ్రమానికి సంబంధించిన వారు. ఒకే చోట ఒక పూరింటిలో స్థిరముగా ఉంటూ ఆశ్రమ ధర్మాలను పాటించేవాడిని కుటీచకుడు అంటారు. కర్మను కొద్దిగా మాత్రమే చేస్తూ జ్ఞాననిష్ట ప్రధానంగా జీవించేవాడిని బహూదకుడు అంటారు. జ్ఞానాభ్యాసంలో నిష్టగలవాడిని హంస అంటారు. జ్ఞానిని పరమహంస అంటారు. ఈ 4 సన్యాసాశ్రమానికి సంబంధించిన వారు అని. పూర్వక్రమంలోనే బ్రహ్మగారి తూర్పు ముఖం నుండి మోక్షాన్నిచ్చే ఆత్మవిద్య అయిన ఆయన అన్వీక్షికీ విద్య, దక్షిణ ముఖం నుండి స్వర్గాది ఫలాలనిచ్చే కర్మశాస్త్రమైన త్రయీ విద్య, పశ్చిమ ముఖం నుండి వార్త అని పిలువబడే వాణిజ్య వ్యవసాయాలకు సంబంధించిన విద్య, ఉత్తరముఖం నుండి రాజనీతి శాస్త్రం ఉద్భవించాయి. భూహు, భువహ, శుభహ అనే వ్యావృతులు కూడా ఉదయించాయి. ఓంకారం బ్రహ్మదేవుని హృదయాకాశం నుండి వెలువబడింది. బ్రహ్మగారి రోమాల నుండి ఉష్ణిక్ అనే ఛందస్సు, చర్మము నుండి గాయత్రి అనే ఛందస్సు
మాంసము నుండి తృష్ణు ఛందస్సు, నరాల నుండి అనుష్ఠు ఛందస్సు, ఎముకల నుండి జగతి ఛందస్సు, మధ్య నుండి పంక్తి ఛందస్సు, ప్రాణాల నుండి బృహతి అనే ఛందస్సులు ప్రకటమయ్యాయి. ఆయన యొక్క జీవకార్యం అంటే జీవుడు హల్లులుగాను దేహము అచ్చులుగాను అయ్యింది. ష ష స హ అనే ఊష్మవర్ణాలు ఆయన ఇంద్రియాలని, య రా లా వ అనే అంతస్థ వర్ణాలు ఆయన బలమని చెబుతారు. ఆయన విహారము నుండి సప్తస్వరాలైన నిషాదము, వృషభము, గాంధారము, షడ్జము, మధ్యయము, దైవతము, మధ్యమము, షడ్జము, మధ్యమము, దైవతము, పంచమము పుట్టారు. ఆయన వ్యక్తావ్యక్త శబ్ద స్వరూపుడు. వ్యక్తమంటే వర్ణముల రూపములో ప్రకటమైన వైఖరి వాక్. అవ్యక్తమంటే ప్రకటం కాని పరా పశ్యంతి మధ్యమా రూపమైన వాక్కు. పరబ్రహ్మ స్వయంగా స్వరానికి అతీతుడై ఉన్నాడు. అనేక విధాలైన శక్తి చేత అన్ని రూపాలుగాను ఆయన విస్తరించి ఉన్నాడు. బ్రహ్మదేవుని బుద్ధిలో ప్రకాశిస్తూ సర్వజగద్రూపంగా భాసిల్లుతున్నాడు. బ్రహ్మదేవుడు శబ్ద సృష్టి చేసిన తరువాత కామాసక్తమైన ఆ దేహాన్ని విడిచి మరొక దేహాన్ని స్వీకరించి జగత్తును విస్తరింపచేయాలని సంకల్పించాడు. బ్రహ్మదేవుని పుత్రులైన మరీచి మొదలైన మహర్షులు గొప్ప శక్తి కలవారే అయినా వారి ద్వారా సృష్టి విస్తరించలేదు. బ్రహ్మదేవుడు ఆ విషయాన్ని గమనించి తన హృదయంలో ఇలా అనుకున్నాడు, ఆహా, ఇది నిజంగా అద్భుతం. నేను సర్వకాలాల్లోనూ సృష్టి చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా కూడా ఈ సృష్టి విస్తరించటం లేదు. నా ప్రయత్నానికి దైవం అడ్డంకిగా ఉంది. ఇది నిశ్చయం, ఇందులో సందేహమే లేదు అనుకొని దైవానుగ్రహానికై ప్రార్థించాడు. అప్పుడు ఆయన రూపము రెండుగా విడిపోయింది. స్త్రీ పురుషుల జంటగా ప్రకటమైంది. క అంటే బ్రహ్మ. ఆయన రూపం విడిపోయి ఏర్పడిన కారణంగా ఆ జంట దేహాలకు కాయము అని పేరు వచ్చింది. ఆ జంటలో పురుషుని పేరు స్వయంభవ మనువు. ఆయన లోకానికి సార్వభౌముడయ్యాడు. స్త్రీ పేరు శతరూప. ఆమె స్వయంభవ మనువుకు భార్య అయింది. అప్పటి నుండి మైథున ధర్మం దాంపత్యం ద్వారా ప్రాణవృద్ధి పొందసాగారు. స్వయంభవ మనువు శతరూప దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు. మొత్తం 5 సంతానం కలిగారు. స్వయంభవ మనువు ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్దముడికి, ప్రసూతిని దక్షుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారికి పుట్టిన సంతానం ద్వారా ఈ జగత్తు వృద్ధి చెందింది. ఇంతటితో 3వ స్కందములోని 12వ అధ్యాయం సమాప్తము. For more videos like this, subscribe Big TV channel.